ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి. అందులో భాగంగానే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మొన్న ఎన్ఆర్ఏ పాలసీ ఏమైంది, ప్యాకేజ్ ఏమైంది, దానికి ఒక కమిషన్ ఇస్తామని చెప్పి అదేమైంది. అదే చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎన్ఆర్ఐస్, వాళ్ళ శవాలు వచ్చినాయి, వాళ్ళకు డబ్బులు ముట్టలేదని ఒక మాట మాట్లాడండి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడాడు. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసే అవసరం లేకుండా దాని జవాబు చెప్పేది ఉండే, పత్రిక పరంగా చెప్పేది ఉండే, తర్వాత ఛానల్ పరంగా చెప్పేది ఉండే. అట్లా చెప్పకుండా డైరెక్ట్గా ఇంట్లో వచ్చి ఫర్నిచర్ పలగొట్టి ప్రశాంత్ రెడ్డి గారి తమ్ముడి మీద దాడి చేసి చేయడం వల్ల ఆత్మరక్షణార్థం ఆ వ్యక్తి మీద దాడి జరిగి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మీద. అది చాలా తప్పు. నేనేమంటున్నా అంటే, ఒకవేళ నిజంగానే ప్రశాంత్ రెడ్డి మాటల్లో అబద్ధం ఉంటే రుజువు చేయాలి. మీరు లేదు మాకు అందరికి ఇచ్చినాం కాబట్టి కొందరికి ఇచ్చేది ఉంది, లేదు చెప్పాలా. చెప్పకుండా ఇంటిపైకి వెళ్ళి దాడి చేయమంటే ఒక రౌడీ సంస్కృతి అయిపోయింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. చాలా రాష్ట్రంలో చాలా చూస్తున్నాం మనం. రాష్ట్రంలో చాలా జాగాలలో, చాలా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం, జైలు పంపడం, సోషల్ మీడియా కార్యకర్తలను కూడా జైలు పంపడం విచ్చలు చేస్తూ ఉన్నాడు. దాని కారకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట్లాడే రెచ్చగొట్టే మాటలు అవి చూసిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి మాకు అడ్డెవరు లేరు, ప్రభుత్వం మాదుందనో, రేవంత్ రెడ్డి గారు మాకు మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడనే విధంగా గర్వంతో ఈ దాడులు చేస్తూ ఉన్నారు. మా హయాంలో ఎట్లా ఉందంటే, పోలీస్ డిపార్ట్మెంటు బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసు ఉండే. మా దగ్గర ఫ్రెండ్లీ పోలీసు, ఎవరు వచ్చినా మా మర్యాదతో మాట్లాడాలా, అక్రమంగా కేసు పెట్టద్దు అనేది ఉండే. ఇప్పుడు ఎట్లయిందంటే ఫ్రెండ్లీ పోలీస్ కాదు, ఇది ఎనిమీ పోలీస్ అయిపోయింది, శత్రువుల పోలీస్ అయిపోయింది. అది మంచి పద్ధతి కాదు. నేను ఆ రోజు కూడా చెప్పిన, అలా చేయకుండా పోలీసులు కూడా అర్థం చేసుకోవాలా. పోలీసు వాళ్ళు ఎల్లకాలం ఉంటారు, వాళ్ళ పీరియడ్ 30 సంవత్సరాలు ఉంటాయి. చాలా ప్రభుత్వాలు మారుతాయి, చాలా ప్రభుత్వాల ప్రతిపక్షాలు ఉంటాయి. ఎవరి ప్రభుత్వం ఉంటే వాళ్ళకు డబ్బా కొట్టే అవసరం లేదు. ఎందుకంటే న్యాయం ఉంటే చేయాలి, అన్యాయం ఉంటే కేసులు చేయాలా, కోర్టు పంపించాలా, జైలు పాలు చేయాలి. అట్లా కాకుండా లోకల్ నాయకులు చెప్తేనో, లోకల్ ఎమ్మెల్యే చెప్తేనో పట్టుకెళ్ళడము, కొట్టడము ఇవి చేయడం వల్ల ఇవన్నీ కూడా అక్రమాలు అవుతున్నాయి. బదనాం కూడా అవుతుంది కాంగ్రెస్ పార్టీ. అలా చేయకుండా ఫ్యూచర్లో చాలా బదనాం గ్రామాలలో కూడా అంటున్నారు, ఒకరిద్దరు మాత్రమే అదే నడుస్తుంది, అదేం లేదు అనే విధంగా వ్యవహారం చేస్తుంది. అది మంచి పద్ధతి కాదని కాకుండా డిపార్ట్మెంట్ ఏదైతుందో న్యాయపరంగా కంప్లైంట్ చేస్తారు, ఏం చేస్తాం వాళ్ళు చేస్తాం. దీని న్యాయం ఉందా లేదా, అన్యాయం ఉందా ఎంక్వైరీ చేసి అయిపోయింది. కాబట్టి వాటి మాటలతో చెప్పుకొని పట్టుకొచ్చడం, కూర్చోబెట్టడం, ఇబ్బంది పెట్టడం. ఈ గ్రామంలో కూడా మా రైతుకు కరెంట్ కనెక్షన్ శాంక్షన్ అయితే దాన్ని పట్టుబడి ప్రతి దానిలో కరెంట్ వేసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏవైతే కక్షాలు జరిగినా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. జరిగిన సంఘటన కూడా అది మా పార్టీకి వాళ్ళ పార్టీకి కలిసి గ్రహించాలని నిర్వహిస్తాం. ఫ్యూచర్లో ఎలక్షన్ అని రెచ్చగొడిపోయేది లేదు. మేము సౌమ్యంగా ప్రజల దగ్గరికి వెళ్తే ఓట్లాడుతాం. మేము తప్పకుండా మా పార్టీకి ఓట్లేయడానికి రెడీగా ఉన్న ప్రజలు మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వాళ్ళకు కళ్ళలో కాలుస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచి తీరుతుంది. ధన్యవాదాలు. జై కోన.